సింగపూర్లో జరిగిన ఒక ఫైర్ యాక్సిడెంట్లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అన్నా లెజ్నోవాల చిన్న కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ గాయపడ్డాడు. అతన్ని వెంటనే ఆసుపత్రికి తరలించారు. అతని చేతులకి, కాళ్లకి కాలిన గాయాలైనట్టుగా చెప్తూ ఉన్నారు. అలాగే ఫైర్ యాక్సిడెంట్ వల్ల పొగ కారణంగా అతను ఊపిరి పీల్చుకోవడానికి కూడా చాలా ఇబ్బందులు పడినట్టుగా చెప్తున్నారు. మార్క్ శంకర్ పవనోవిచ్ వయసు 7.5 సంవత్సరాలు. అతను సింగపూర్ లోనే చదువుకుంటున్నాడు. రివర్ వ్యాలీ షాప్ హౌస్ స్కూల్లో సడన్ గా ఇవాళ ఉదయం 9:45 ప్రాంతంలో అగ్ని ప్రమాదం జరిగింది. అయితే సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఇమీడియట్ గా అక్కడికి వెళ్లారు. అక్కడ రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. 30 మినిట్స్ లోపు అక్కడ ఫైర్ మొత్తాన్ని కంట్రోల్లోకి తీసుకురాగలిగారు. కానీ దురదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ఒక చిన్నారి ప్రాణాలు కోల్పోగా 19 మంది గాయపడ్డారు. వాళ్ళందరినీ కూడా ఇమీడియట్ గా హాస్పిటల్ కి రష్ చేశారు. అయితే ఆ పిల్లల్లో పవన్ కళ్యాణ్ కొడుకు కూడా ఉన్నాడు. ఈ ఇన్ఫర్మేషన్ వచ్చే టైంకి పవన్ కళ్యాణ్ అల్లూరు సీతారామరాజు జిల్లా అరకు వ్యాలీ సమీపంలో టూర్ లో ఉన్నారు. 2 రోజుల పాటు అక్కడ పర్యటిస్తూ ఉన్నారు పవన్ కళ్యాణ్. అయితే అక్కడ కురిడి గ్రామాన్ని కూడా సందర్శించాలని వాటి షెడ్యూల్. కానీ ఎప్పుడైతే ఇన్ఫర్మేషన్ వచ్చిందో ఇమీడియట్ గా అక్కడ అధికారులు, సిబ్బంది వాళ్ళంతా కూడా పవన్ కళ్యాణ్ ని టూర్ క్యాన్సిల్ చేసుకుని ఇమీడియట్ గా సింగపూర్ కి వెళ్ళిపోండి అని చెప్పారు. బట్ పవన్ కళ్యాణ్ డెంట్ వాంట్ టు డూ దాట్. వాళ్ళకి మాట ఇచ్చిన ప్రకారం వాళ్ళ సమస్యలు ఏంటో తెలుసుకోవాలి, అక్కడ నేను చేయాల్సిన కార్యక్రమాలు యాజ్ పర్ షెడ్యూల్ ఇవాళ పూర్తయిపోవాలి అని చెప్పిన పవన్ కళ్యాణ్ దాన్ని కంప్లీట్ చేసుకున్న తర్వాత సింగపూర్కి బయలుదేరి వెళ్ళారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ కుమారుడు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. అతనితో పాటు తోటి పిల్లలందరూ కూడా క్షేమంగా ఉండాలి, వాళ్ళకి ఎలాంటి కాంప్లికేషన్స్ ఉండకూడదని మనం కూడా కోరుకుందాం.